వార్త అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చాలా తక్కువ బస్సులు నడుపుతుంది సంక్రాంతికి అని ఒక వార్త ఆంధ్రజ్యోతిలో చూశాను. అంతకుముందు రోజే అంటే నిన్న రాత్రే స్పెషల్ బస్సులు నడుపుతున్నట్టు ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అని ఇతగాడి పేపర్లోనే ఉంది. మరి అది పెట్టి వెంటనే ఇది పెట్టడంలో ఇతగాడి ఆంతర్యం ఏంటి? తీరా చూస్తే ఏం చేస్తాడంటే అందులో మొత్తం ఎన్ని బస్సులు అంటే 2000 బస్సులు ఎన్నో సర్వీసులు అన్ని సర్వీసులు నడుపుతున్నాం అని చెప్పారు. వాటిల్లో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి అంటే ఆంధ్రాలోని ప్రాంతాలకు వెళ్ళడానికి 242 ఎంతో చిల్లర బస్సులు చెప్పారు. మరి ఆ నెంబర్ని చూపించేసి లోపల స్టోరీలో ఏముందంటే గత 2 ఏళ్లుగా అసలు ఆర్టీసీ పరిస్థితి మరీ అధ్వానంగా మారింది, ఇందులో భాగంగానే ఇప్పుడు ఇలా అయిందనుకుంటున్నారు అని ఆ ఎండ్ పాయింట్కి వచ్చేసరికి మళ్ళీ ఈ తక్కువ సర్వీసులు కేటాయింపులు వెనక ఆర్టీసీ బస్సుల్ని నిర్వహించే ఒక ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకమే ఇందులో చక్రం తిప్పిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అంటాడు. ఏం మాట్లాడుతున్నాడో నాకేం అర్థం కాలేదు. ఇందులో మీకేమన్నా అర్థమైతే మీరు చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకి 242 సర్వీసులు నడిపితే అది తక్కువేం కాదు. ఎందుకంటే రోజుకి 24 బస్సులు వేసుకున్న 10 రోజులు 240 అవుతుంది. ఇతగాడే మళ్ళీ వచ్చేటప్పుడు మాత్రం 2000 బస్సులు ఉన్నాయి అంటాడు. 2000 బస్సులు ఉన్నాయంటే ఎక్కువ సర్వీసులు ఉన్నట్టే కదా. వెళ్ళేటప్పుడు రోజుకి 24 బస్సుల్లో 24x50 వేసుకున్నా కూడా 1200 మంది వెళ్తున్నట్టు రోజుకి. ఒక 3కి 3600 ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో వెళ్తున్నట్టు ఆల్రెడీ ఉన్న బస్సులు. ఇవి కాకుండా రైళ్ళు అన్నీ రిజర్వేషన్ కిటకిటలు ఆడుతున్నాయి. నాకు తెలిసి పండగ తర్వాత కూడా ఈ రష్ ఉండొచ్చు. పండగ తర్వాత అంటే ఇప్పుడు 9, 10, 11 కాకుండా 12, 13, 14లో కూడా స్పెషల్ బస్సులు స్పెషల్ రైళ్ళు అనేదంతా ఏంటంటే ఒక హమ్మత్తు. ఆల్రెడీ సిటీలో నడుస్తున్న కొన్ని బస్సులను తీసుకొచ్చి మా మహాని విసిరేస్తారు. కొన్ని మెట్రో డీలక్స్ 1.5 అనే బస్సులు ఉన్నాయి. ఇటు 2 సీట్లు ఇటు 2 సీట్లు. మరి వాటిలో కూర్చొని ఒక 5-6 గంటల జర్నీలు ఎలా చేయగలుగుతారు అనేది నాకు అర్థం కాని విషయం. అంటే ఇరుకుగా అని మామూలు బస్సులో కూడా కూర్చొనే కదా వెళ్ళేది అంటారు కదా. ఇరుకుగా కూర్చొని నలుగురు ఒకవైపు బస్సుల్లో కుదిరే పనేనా? అది అలా ఉంటే ఈ రాతగాడి ఈ కథనంలోని ఉద్దేశం ఏమని అనుకుంటున్నాడు? ఆర్టీసీ చాలా కష్టాల్లో ఉంది కాబట్టి పండక్కి నడపలేదంటాడా? ఈ 2 ఏళ్ల సంఖ్య చెప్పిన అతనే మళ్ళీ ప్రతి సంక్రాంతికి ఇలానే నడిపేది, మరి ఎందుకో ఈ సంక్రాంతి అంటాడు. మరి 2 ఏళ్ళు అంటాడు, మళ్ళీ నేను ప్రతి సంక్రాంతికి నడిపింది అంటాడు. ఈ ఒక్క సంక్రాంతి గురించి మాట్లాడుతాడు. నాకు తెలిసి 14, 15 కూడా రష్ ఉంటానే ఉంటుంది. ఆర్టీసీ సర్వీసులను నడపటానికి హైదరాబాద్కే నడపటానికి పెట్టేస్తే మరి ఊర్లలో నడపటానికి ఏపీలో ఆల్రెడీ ఫ్రీ బస్సుల రూపంలో భారీ బండ ఒకటి పడుతుంది కదా. ఫుల్ రష్, కలెక్షన్స్ నిల్లు. అలా కదా పరిస్థితి. ఫ్రీ బస్సులతో వచ్చిన ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు అది కదా. ఆర్టీసీకి సంబంధించి లేదంటే రైల్వేకి సంబంధించి కొత్త బస్సులు అంటే కొత్తగా ఏమో తీసుకురారు. సర్వీసులు ఫ్రీక్వెన్సీ పెంచుతారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పగల కూడా జర్నీ చేయడానికి రెడీగా ఉంటే హైదరాబాద్ నుంచి మన ఊర్లకి వీళ్ళు కేవలం ఏదో నైట్ సర్వీసులే పెడతారు. ఏదో నైటే జర్నీ చేస్తారు ఊర్లకి వేరే చోట్ల. రాబోయే రోజుల్లో అంటే రాబోయే 2-3 రోజుల్లో ఖచ్చితంగా డే టైం కూడా బస్సు సర్వీసులు నడుస్తాయి. మరి ఇతగాడి బాధ ఏంటి? ఎక్కువ సర్వీసులు అంటే బహుశా పర్టికులర్గా ఈ స్టోరీ రాసిన వ్యక్తి తాలూకు ఊరికి ఏమైనా సర్వీసులు తక్కువైపోయినాయా? తమాషా అనిపిస్తుంది. 3000 సర్వీసులు ఉన్నాయంటాడు, 2000 సర్వీసులు ఉన్నాయంటాడు, మళ్ళీ 242 అంటాడు. బెంగళూరుకి వేసి అంటాం. ఏపీఎస్ఆర్టీసీ పండగ కోసం ప్రత్యేక బస్సులు నడుపుతోంది అంటే దాని అర్థము సాధారణ టికెట్తో బెంగళూరు కూడా పండగ చేసుకునేవాళ్ళే కదా, చెన్నై నుంచి వచ్చేవాళ్ళు కదా, కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు కదా, అలానే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళ కోసం కూడా అన్నీ కలిపి సర్వీసులు లెక్క పెడతారు. కానీ ఒక హైదరాబాద్ నుంచి ఇన్నే తెలుసా అంటే ఏంటి ఔచిత్యం? హెడ్డింగ్ ఏదో బాగుంది అనుకోవటమా?